బీసీలకు భారతదేశ వ్యాప్తంగా నష్టపోతారు. సరే దేశం ముచ్చట ఎట్లున్నా మన తెలంగాణలో అయితే 100% నష్టం జరుగుతుంది. ఆ ఉన్నత విద్యా సంస్థల్లో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కావచ్చు రిజర్వేషన్ల పెంపుదల జరిగితే బీసీ పిల్లలు బాగుపడతారు. అయితే అసలు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ బీసీ లీడర్లు బాగుపడాలన్నా బీసీలు బాగుపడాలన్నా అనే కాన్సెప్టు తెర మీదకి వచ్చింది. ఎందుకనంటే ప్రతిరోజు టీవీలలో పత్రికల్లో చర్చల్లో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాలి అంటే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తే బీసీలు బాగుపడట. బీసీ రిజర్వేషన్ల పెంపుదల ప్రకటించాలనే డిమాండ్ లేదు. బీసీ రిజర్వేషన్ల పెంపుదల ప్రకటిస్తే బీసీలందరూ బాగుపడతారు. బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఆ బీసీ లీడర్ బాగుపడతాడు. ఏం చేస్తాడు బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే? రాజ్యాంగ సవరణ చట్టాలు చేయాలి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అసెంబ్లీలు తీర్మానాలు చేయాలి, అది పార్లమెంట్లో చర్చకు రావాలి, ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కావాలి, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కావాలి, ఇక్కడ ఉన్న ఉద్యోగాలలో పెంపుదల కావాలి. అసలు ముచ్చట ఇచ్చిపెట్టి బీసీలకు ముఖ్యమంత్రిని ప్రకటించాలి, బీసీలకు రాజకీయ సీట్లను ప్రకటించాలి. బీసీలే ప్రకటించాలి అంటే జనం బాగు కోసమా? మీరు చేసేది మీ బాగు కోసమా బీసీ నినాదం ఎత్తుకునేది? అంటే ఎవరు అడుగుతోడు లేడనే కదా దేశంలో, ఎవడు మాట్లాడుతోడు లేడనే కదా. అంటే మేము ఉద్యోగాల కోసము మేము చదువుకుంటానికి వచ్చినటువంటి మమ్మల్ని మీ పరిస్థితి నేపథ్యం ఎట్లుందంటే రాజకీయాలకు రమ్మని పిలిచినట్టుంది. అడిగేది రోజు మాట్లాడేది ఒకటి, 40-50 ఏళ్ళలో ఒక పార్టీ మోసం చేసింది. పోనీ 40-50 ఏళ్ళు మోసం చేస్తే ఇంకో కూటమి ఉంటే ఆ కూటమి చేసిందా అంటే అది అడ్డుపడ్డది. పోనీ అది మరి ఇంకెవరైనా కొత్తోడు వచ్చి బాగు పెడతారా అంటే నేషనల్ ఫ్రంట్ లాంటివి వచ్చి బాగు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని 10-12 ఏళ్ళు ఆపిర్రు. అంటే ఇదేనా వ్యవస్థ? అంటే ఎవడు అడుగుతోడు లేడు దేశంలో, ఎవడు చదువుకున్నోడే లేదు, తెలియకలో లేరు. అంత రాజకీయానికి బీసీ పథకాలు ఎందుకు? బీసీకి డబ్బులు ఎందుకు? బీసీకి కావాల్సింది అది కాదు కదా. బీసీకి కావాల్సింది బీసీ రిజర్వేషన్ల పెంపుదల. అక్షరం పలికిన నాలుకే తెలివి కల్లోడు. ఎవరినైతే ఏ మనిషి అయితే ఫస్ట్ అక్షరం పలికిండో ఆ సామాజిక వర్గం డెవలప్ అయింది. వేదాలు చదివినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం అందరికంటే ఉన్నతమైనటువంటి వర్గంలో ఉన్నది. మీ వెనుకబడినటువంటి కులాలు, అణగారిన కులాలు ఇలా ఉద్యోగాల్లో చేరాలనుకునే లోపే వాళ్ళు ప్రభుత్వాల్లో క్యాబినెట్ మినిస్టర్లుగా ఉన్నారు. ఇవాళ మేము ప్రభుత్వాల ఉద్యోగాల్లో చేరాలనుకునే లోపే వాళ్ళు అమెరికాలో కెనడాలో సెట్ అయిపోయారు. ఇవాళ మేము ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే లోపే వాళ్ళు చంద్రమండలానికి కూడా పోతారు. అంటే ఏంటిది? అంటే కావలసినటువంటి రిజర్వేషన్లు బీసీల వెనకబాటుతనానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయం జరగాల. బీసీ లీడర్లకు పొద్దున్న లేస్తే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించండి, ఆ పార్టీలో మీకు దమ్ముందా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించే దమ్ము, లేదా ఈ పార్టీలో మీకు దమ్ముందా? మీరు ప్రకటించే ఏం లాభం? ఎవరికి లాభం? బీసీ నాయకులకా బీసీలకా? బీసీ నాయకులు వేరు, బీసీలు వేరు. 100% ఈ సిద్ధాంతాన్ని గుర్తించినంత కాలం బీసీలు ఓడిపోతూనే ఉంటారు. అరే విద్యా ఉద్యోగం ఫస్ట్. సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా సరే బీసీ నాయకులు వాళ్ళు మాస్టర్ కీ అనేది పొలిటికల్ అనేది వాస్తవమే, కాదని అంటలేం. కానీ మేమేమంటున్నాం? పట్టెడు అన్నం ఒక కారం మెతుకులు తింటే చాలని అంటున్నాం. ముందు అది ఇచ్చిపెట్టి మేము బిర్యానీలు పెడతాం, పంచపక్ష పరమాన్నాలు పెడతాం, అది కాదు కదా. ఫస్ట్ రిజర్వేషన్ల పెంపుదల చేస్తే విద్యలో ఉద్యోగాల్లో అవకాశాలు దక్కుతాయి, పేద మధ్య తరగతి కుటుంబాలు బాగుపడతాయి. ఇది వాస్తవం, ఇది నిక్కచ్చి. దీనికి వ్యతిరేకించే వాళ్ళు, నేను చెప్పే దాంట్లో అబద్ధం ఉంది అని అనే వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ కరెక్ట్ ఓరియంటేషన్లో ఉండండి. బీసీలు ఇంకా ఆగం కావద్దు. బీసీ విద్యార్థులారా, బీసీ ప్రజలారా, బీసీ ఉద్యోగులారా, ఏం కావాలో అది అడగండి, ఏం కావాలో అది అడగండి. అంతేగాని ఒకటి ఇచ్చిపెట్టి ఒకటి ఇది కాదు. కావాల్సింది విద్య ఉద్యోగమే ప్రాథమిక సెక్టార్. ఒక దేశం డెవలప్ కావాలంటే ఆర్థికంగా వనరులన్న బలంగా ఉండాలి. ఒక దేశం బలంగా తయారు కావాలంటే కనీసం విద్యాభివృద్ధి అనేది జరిగి ఉండాలి. అంటే ఈ సామాజిక వర్గాల్లో రెండే కాన్సెప్ట్. ఏ సామాజిక వర్గమైనా, ఏ దేశమైనా విద్య అన్న వచ్చి ఉండాలి ఎక్కడ వాళ్ళకి, లేదా ఆర్థిక వనరులైన వాళ్ళకు ఉండి ఉండాలి. వెనకబడిన తరగతులకు ఐలేవి లేదు కదా, ఎవరు మాట్లాడుతూ లేరనే కదా ఇదంతా. ఒకటి మాట్లాడమంటే ఒకటి మాట్లాడింది.
బీసీ రిజర్వేషన్ల పెంపుదల ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రిని ప్రకటించుకోండి, ప్రధానమంత్రిని ప్రకటించుకోండి, మీ మినిస్టర్లను ప్రకటించుకోండి, మీ ఇష్టం ఉన్న వాళ్ళని ప్రకటించుకోండి. బీసీ రిజర్వేషన్ల పెంపుదల ప్రతి మేనిఫెస్టోలో పెట్టాలి. ఒక బీసీ ఉంటే మీ బీసీ వార్డు మెంబర్ని నిలదీయండి, ఒక బీసీ ఉంటే మీ బీసీ సర్పంచ్ని నిలదీయండి. అవసరమైతే గ్రామాలల్లో బీసీ డిక్లరేషన్లు పెట్టండి, ఆ గ్రామ పంచాయతీ నుంచి తీర్మానాలు చేయించండి. బీసీ రిజర్వేషన్ల పెంపుదల జరగకపోతే ఇదేగా సామాజిక న్యాయానికి గొడ్డలు పెట్టు. నువ్వు రిజర్వేషన్ల పెంపుదల అదొక్కటి చాలు. అగ్ర సామాజిక వర్గం రిజర్వేషన్ల వ్యతిరేకింపు కూడా ఒక బూటకం. వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని. జనాభా తమాషా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పండి. పేదోడు ఎక్కడున్నా పేదోడే. సో కాబట్టి బీసీలు జాగ్రత్తగా ఉండాలి, ఆగమాగం కావద్దు. పర్టికులర్గా బీసీ అభ్యర్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, బీసీ లీడర్లు బాగుపడాలని కోరుకుంటురా, బీసీలు బాగుపడాలని కోరుకుంటురా, మీకు ఒక మంచి క్లారిటీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసి ప్రయత్నం చేస్తాం.